ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ह्रीं श्रीमात्रे नमः। ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। So, Namaskaram. Today is our 14th day of our Nama Sadhana. చక్కగా జరిగిపోతోంది. 14వ రోజు అమ్మవారి నామ సాధనలో టు అండర్స్టాండ్ ద డీప్ మీనింగ్స్. ఈ రోజు మనము 13వ నామము చూస్తాము అమ్మవారిది ఒకటి. సో బిఫోర్ సీయింగ్ దట్ మే ఐ రిక్వెస్ట్ శివరంజని గారు అమ్మవారికి ఒక చక్కటి ప్రార్థన శ్లోకం. Please, over to you, Shivranjana. Yes. I'm muting myself. भाग्याधलक्ष्मी वारम्मा, भाग्याधलक्ष्मी वारम्मा, नमम्मनि सौभाग्याधलक्ष्मी वारम्मा, नमम्मनि सौभाग्याधलक्ष्मी वारम्मा, नमम्मनि सौभाग्याधलक्ष्मी वारम्मा. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆಯ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ, ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆಯ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ, ಗಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ತೊರುತ, ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆಯ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ, ಗಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ತೊರುತ, ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಪಾರಮ್ಮ, ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಕನಕವೃಷ್ಟಿಯ ಕೆರೆಯುತ್ತ ಬಾರೆ, ಮನಕಾಮನಿಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ, ಕನಕವೃಷ್ಟಿಯ ಕೆರೆಯುತ್ತ ಬಾರೆ, ಮನಕಾಮನಿಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ, ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ಜನಕರಾಯಣ ಕುಮಾರಿ ಬೇಗ, ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ಜನಕರಾಯಣ ಕುಮಾರಿ ಬೇಗ, ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಶಂಕೆಯಿಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಕನ ಕೈಯ ತಿರುಗುತ್ತ ಬಾರೆ, ಶಂಕೆಯಿಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಕನ ಕೈಯ ತಿರುಗುತ್ತ ಬಾರೆ, ಕುಂಕುಮಾಂಕಿತೆ ಪಂಕಜಲೋಚನೆ ವೆಂಕಟರಮಣನ ಬಿಂಕದರಾಣಿ, ಕುಂಕುಮಾಂಕಿತೆ ಪಂಕಜಲೋಚನೆ ವೆಂಕಟರಮಣನ ಬಿಂಕದರಾಣಿ, ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ,
భాగ్యాధ లక్ష్మీ బారమ్మ నమ్మని సౌభాగ్యాధ లక్ష్మీ బారమ్మ అత్యద్గళదే భక్తరమణీయులు నిత్య మహోత్సవ నిత్య సుమంగళ అత్యద్గళదే భక్తరమణీయులు నిత్య సుమహోత్సవ నిత్య సుమంగళ ಸತ್ಯವತೋರುತ ಸಾಧು ಸಜ್ಜನನ ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ತಳಿ ಬೊಂಬೆ ಸತ್ಯವತೋರುತ ಸಾಧ ಸಜ್ಜನವ ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ತಳಿ ಬೊಂಬೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಸಕ್ಕರೆ ತುಪ್ಪದ ಕಾಲುವೆ ಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಸಕ್ಕರೆ ತುಪ್ಪದ ಕಾಲುವೆ ಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಅಕ್ಕರಿಯುಲ್ಲಾಲಗಿರಿ ರಂಗಣ ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲನ ರಾಣಿ ಅಕ್ಕರಿಯುಲ್ಲಾಲಗಿರಿ ರಂಗಣ ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲನ ರಾಣಿ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ చాలా బాగుందండి. ఇట్స్ వెరీ నైస్ టుడే. మంచిగా చక్కగా శ్రావణ శుక్రవారం, మొదటి శ్రావణ శుక్రవారం, అందులో భాగ్యాబ్ది లక్ష్మి గారిని మనము ఇన్వైట్ చేశాము, చక్కగా స్తుతించాము. మనకు కూడా సకల సౌభాగ్యాలు కలగాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఇది మన శివరంజని గారి ద్వారా. ఇన్ఫాక్ట్ నాకు మీది ఫోటోగ్రాఫ్ చూసినప్పుడల్లా కూడా ఎంత మంచిగా, అంటే నాకు ఎంత ఆనందం వేస్తుంది అని అంటే, శివరంజని గారు ఎంత అదృష్టవంతురాలు అసలు. ఎవ్రీ టైం మంచిగా చక్కగా చేసుకోగలుగుతున్నారు విత్ లోటస్ ఫ్లవర్స్. అమ్మవారు ఎంత సంతోషంగా ఉంటారో అలాగే అంతే సంతోషంగా, అయ్యో అంతే సంతోషంగా మీరు కూడా ఉండాలని అనుకుంటున్నాను. టుడే ఐఎమ్ రియల్లీ హ్యాపీ సార్, సో దట్ నేను ఎంత చక్కగా పూజ చేసుకునే అదృష్టం ఇచ్చిందని. సో ఐ వాజ్ వెయిటింగ్ ఎప్పుడు తెల్లారుతుందా అని చెప్పేసి. ఐ వాజ్ 12:30, ఐ వాజ్ డూయింగ్ సంథింగ్ అండ్ ఐ వాజ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ దట్ పూజ టైం. థ్యాంక్ యూ ఫర్ దట్ వన్ సార్. యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ totally negative, though I am having, but అమ్మవారు she bought everything outside. ఇప్పుడే తెస్తుంది బయటికి. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ గుడ్. తప్పకుండా అమ్మవారిది సాధన చేసే వాళ్ళు డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ అవుట్, నో డౌట్స్ అబౌట్ దట్. అండ్ ఎస్పెషలీ వెన్ దే డూ సాధన విత్ నిష్ఠ అండ్ ఆ కష్టంలో కూడా అలాగే చేస్తున్నారు అని అనుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్ ఉంటుంది. దే హ్యావ్ దట్ స్పెషల్ ప్రివిలేజ్. వాళ్ళు అసలు ఎంతగా చేస్తున్నారు, మీది చూసినప్పుడల్లా నాకు ఎంత ఆనందం వేస్తుంది అసలు. ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. ఇట్ లుక్స్ సో నైస్ టు సీ. అమ్మవారిది అలాగా చక్కగా లక్ష్మీ అమ్మవారిని కూర్చోపెట్టేసి, తర్వాత అందులో అన్ని లోటస్ ఫ్లవర్స్ అన్ని కూడా చక్కగా అలాగా అలంకరించేసి బ్యూటిఫుల్ గా, తర్వాత 16 దీపాలు ముందుగా ఉండేసి, అబ్బబ్బా ఎంత బాగుంటుందో అసలు. చూసిన వెంటనే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ వచ్చేస్తుంది దాంట్లో. ఒక్కొక్క నిమిషం ఎందుకు పుట్టాను అనిపించేది సార్, ఇప్పుడు ఇందుకే పుట్టానేమో అనిపిస్తుంది సార్. అమ్మవారి పూజ చేసుకోవడానికే పుట్టానేమో అనిపిస్తుంది సార్. సూపర్, అసలు సూపర్. మీరు చాలా అదృష్టవంతులండి, చాలా అదృష్టవంతులు. వెరీ నైస్, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. చాలా ఆనందం వేస్తుంది నాకు అది చూసినప్పుడల్లా. నాకు అరే ఇంత అమ్మవారి బ్లెస్సింగ్ ఉంది, మీ ద్వారా నాకు కూడా కొద్దిగంత బ్లెస్సింగ్ ఇచ్చేస్తే. అంతవరకే నా ఇది. కానీ చూడండి ఆ కన్సిస్టెన్సీ, దట్ కన్సిస్టెన్సీ కంటిన్యూస్ గా చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో చూడండి, అది చూసినప్పుడల్లా చాలా ముచ్చటేస్తుంది. మీన్స్ ఇట్ లుక్స్ సో నైస్.
ఇప్పుడు మనం ఎంతో విషయాలు ఎంతో మందికి చెప్తూ ఉంటాం, కానీ చేసేవాళ్ళు ఇక్కడ చేసేవాళ్ళు కనిపించినప్పుడు మీకు ఎంత ఆనందం ఇస్తుంది. అబ్బా వీళ్ళు కదా నిజమైన వాళ్ళు, సాధకులు అంటే వీళ్ళు కదా అని అనిపిస్తుంది. ఎవరైతే చేస్తా ఉంటారు చూడండి, వాళ్ళు కదండి యాక్చువల్ అయిన సాధకులు. వాళ్ళని చూసినప్పుడల్లా మనకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, అరే నేను కూడా చెయ్యాలి, ఐ షుడ్ ఆల్సో పర్ఫార్మ్, ఇంకా బెటర్ వాళ్ళకి అనే ఒక సంకల్పము ఇంకా బాగుంటుంటుంది. సో అందుకు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ మీది చూసినప్పుడల్లా. వెరీ హ్యాపీ. సో నైస్. అలాగే ఐ థింక్ నాగలక్ష్మి వారు కూడా దే ఆర్ డూయింగ్ విత్ ఇది మంచి చక్కగా ఒకసారి పంపించారు. అది కూడా చాలా బాగుంటుంది. అమ్మవారు చక్కగా మన చామంతి పూలతో చక్కగా అలంకరించేసి బ్యూటిఫుల్. అరే వెరీ నైస్. ఎంత బాగుంటుందో అసలు. అది చూసినప్పుడల్లా కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది దాంట్లో, ఆహ్లాదం, దట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వెన్ వి సీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ కదండి. మనకు ఒక డిఫరెంట్ హ్యాపీనెస్ ఉంటుంది లోపల నుంచి. చూసిన వెంటనే ఎంత డివైన్ గా ఉంటుంది, చక్కగా సంపూర్ణంగా ఉంటుంది. సుమంభూయాత్ లాగల సుమంభూ కంప్లీట్ గా ఉంటుంది. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ రజని గారిని అండ్ నాగలక్ష్మి గారిని కన్సిస్టెంట్ గా మీరు సాధన చేసుకోవడము నాకు చాలా 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 సంతోషంగా ఉందండి. ఐఎమ్ రియలీ హ్యాపీ టుడే. ఐ ఫీల్ ఐ యామ్ ఆల్సో బ్లెస్డ్ బికాస్ ఆఫ్ యూ. నైస్. సో వి విల్ గో ఇంటూ అమ్మవారి నామ సాధన. ఈ టైంలో అఫ్ కోర్స్ మీరు చేసుకోగలిగితే అది 108 మాలాస్ మీరు చేసుకోగలిగితే అమ్మవారిది మూల మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 108 మాలలు మీరు చేసుకోగలిగితే ఇట్ విల్ బి రియలీ గుడ్. నేను కూడా స్టార్ట్ చేస్తాను. ఈ రోజుకి నాది 108 అయిపోతుంది నాది ఈ రోజుకి. సో మీరు కూడా స్టార్ట్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి నైస్. మనమందరం విల్ బి డైలీ 25 ట్రై చేద్దాం. అలాగా కరెక్ట్. అలాగ ఒక కౌంట్ పెట్టుకోండి. డైలీ 25 అంటే మీకు ఒక ఎట్ మ్యాక్స్ 5 days లో అయిపోయేటట్టు చూసుకోండి. అప్పుడు 25 అంటే మీకు 100 అవుతుంది. ఇంకో 8 మాత్రమే ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి ఈజీ, వెరీ ఈజీ. మీకు హార్డ్లీ ఇట్ విల్ టేక్ యూ ఒక్కొక్కటి 2 నిమిషాలు పడుతుంది అంటే ఒక 45 నిమిషాలు పడుతుంది. 45 నిమిషాలు పడుతుంది ఒక 25 చేసుకోవడానికి. సో దట్ విల్ బి ఈజీ. చేసుకున్నారంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ నైస్. ఓకే నైస్. ఈ రోజు మనము అమ్మవారిది 14వ రోజు 13వ నామము అమ్మవారిది మనం అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేద్దామండి. ఈ నామం వచ్చేసి చంపకాశోగ పున్నాగ సౌగంధిక లసత్కచ. మీరు పక్కన పుస్తకం పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది అది రాసుకోవడానికి కూడా. లలితా సహస్రనామ స్తోత్రము పుస్తకము. సో ఈ నామము అమ్మవారిని ఎప్పుడైతే మనం నమస్కారం చేయాలి అని చెప్పి అనుకుంటున్నామో అప్పుడు మనం ఎలా చేస్తాము అని అంటే చంపకాశోగ పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః అని మనము అమ్మవారిది ఈ నామ సాధన చేస్తాం. అయితే ఈ నామం చెప్పేటప్పుడు కాషన్ రాసుకోండి. ఇది 16 అక్షరాల నామము. ఈ నామాన్ని 8 అక్షరాలు చొప్పున మనం చదవకూడదు. ఇది మొత్తంగా 16 అక్షరాల నామము, 16 అక్షరాలు. సో 16 అక్షరాలు అంటే కాషన్ కింద రాసుకొని దాన్ని విభజించి మనము చదవకూడదు. అంటే చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని విభజించి మనము దాన్ని చదవకూడదు. వీ హ్యావ్ టు రీడ్ ఇట్ ఆన్ ఓన్లీ వన్ బ్రెత్, వన్ కంటిన్యూయస్. దీంట్లో 16 అక్షరాలు కలిపి ఒకేసారి మనము చదవాలి. ఎలాగా? చంపకాశోగ పున్నాగ సౌగంధిక లసత్కచ అని మాత్రమే చదవాలి. అమ్మవారి నామసాధన చేయాలంటే చంపకాశోగ పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః అని చదవాలి ఒకటే బ్రెత్ లో. దాన్ని మనం విభజించి చదవకూడదు. కాషన్ రాసుకోండి అక్కడ. తర్వాత ఇది నేను ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని అర్థం విభజించి చెప్తాను, మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే రాసుకోండి. ఒకటి చంపక అనేది ఒక పుష్పము. మనము సాధారణ జనరల్ లాంగ్వేజ్ లో మనం చూసుకునేది అది సంపంగి పువ్వు అంటాం మనం. చంపక అంటే సంపంగి. అశోక అనేది అశోక పుష్పము. పున్నాగ అంటే పున్నాగ పుష్పము. సౌగంధిక. పున్నాగ మీన్స్ పొడుగ్గా గ్రీన్ కలర్ ఉంటుంది, అదే కదా సార్? అవును.
పున్నాగ మీకు పర్పుల్ కలర్ లో ఉంటుంది, ఆర్ బ్లూయిష్ పర్పుల్ కలర్ లో ఉంటుంది. అచ్చా, బ్లూయిష్ పర్పుల్ కలర్. సౌగంధిక అంటే చెంగల్వం పుష్పముతో అలంకరించిన. చెంగల్వ పుష్పముతో అలంకరించిన. చేత లసత్ అంటే ప్రకాశించుచున్నది. లసత్ లసత్ అంటే ప్రకాశించుచున్న. కచా అంటే శిరోజ సంపద కలిగినది. కచా అంటే శిరోద సంపద కలిగినది. అంటే ఇప్పుడు మనం ఇందులో ఏం చూస్తున్నాము అని అంటే, అమ్మవారిది మొట్టమొదటి నామము నుంచి మనము ఎలాగా అమ్మవారు ఉద్భవిస్తున్నారు, అమ్మవారి యొక్క తత్వం ఏంటి, శ్రీం యొక్క తత్వం ఏంటి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఏంటి చూసాము. తర్వాత అమ్మవారు దేవకార్యార్థి అయి వస్తున్నారు, అది చూసాము. అమ్మవారు ఎలాగా ఆసీనురాలై ఉంటారు, తను శ్రీమత్ సింహాసనేశ్వరి స్వరూపంలో తన యొక్క ఆసనం ఎలా ఉంటుంది అనేది అది చూసాము. తర్వాత చిదగ్నికుండ సంభూతాయై అమ్మవారు ఆ చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించడం స్టార్ట్ అయ్యింది. ఆవిర్భావాన్ని జరిగిన తర్వాత వాగ్దేవతలు చూసిన ఒక దృశ్యం ఏంటి ఆ టైంలో అనంటే, ఆ దివ్య తేజస్సు అలాగా బయటికి రావడం స్టార్ట్ అయింది. ఆ దివ్య తేజస్సు ఎలాగుంది అనంటే అరుణారుణ లాగా ఉంది, అరుణారుణ కౌసుంభ లాగా ఉంది. అది ఎలాగుంది అనంటే ఆ మొత్తం బ్రహ్మాండం కూడా ఆ ఉజ్వలంలో మజ్జద్ బ్రహ్మాండ మండలాయై నమః అంటే మునుగుతూ తేలుతూ ఆ బ్రహ్మాండాలన్నీ కూడా అందులో నుంచి వస్తున్నాయి. అలాగా ఆ అరుణవర్ణ తేజస్సు ఉంటా ఉంది. దానికన్నా ముందు అప్పుడు మనం ఏం చూసాము అనంటే, అమ్మవారిది చతుర్బాహులు గురించి వాగ్దేవతలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ చతుర్బాహులో అమ్మవారు ఏ ఆయుధాలని ధరించి ఉన్నారు, ఆ ఆయుధాల వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అది కూడా మనం చూసాం. ఇప్పుడు ఆ తేజస్సు అమ్మవారు వచ్చే ముందు ఎలాగైతే సూర్యోదయం జరిగేటప్పుడు సూర్యుడిని చూసే ముందు సూర్యోదయాన్ని ఒక తేజస్సుని చూస్తామో, అలాగ మనము అరుణారుణలో మనము చూసాము. తర్వాత ఇప్పుడు ఈ నామంలో అమ్మవారి యొక్క మొట్టమొదటి దృష్టి ఎలా ఉంది అనేది వాగ్దేవతలు మనకు చక్కగా ఈ నామం ద్వారా చెప్తున్నారు. అంటే ఎలాగుంది, చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచాయే నమః అలాగా ఉంది. ఎలా ఉంది, సూర్యుడు ఉదయిస్తూ ఉంటే అలాగా అమ్మవారికి ఆవిర్భావన అలాగా తెలుపుతా ఉంది. సో మొట్టమొదటి అమ్మవారి కేశాలు కనబడతా ఉన్నాయి. కేశాలు, ఈ కేశాలు ఎలాగున్నాయి, కేశాలు కూడా వచ్చే ముందు, అమ్మవారి యొక్క ఈ కేశాలు కూడా కనపడే ముందు ఆ చక్కటి సుగంధము, ఆ వాసన ఏదైతే ఉందో అంతటి చక్కటి వాసన వస్తా ఉందంట. ఎలాంటి వాసన వస్తా ఉంది అనంటే, ఈ పుష్పాలు ఏవైతే ఉన్నాయో, ఈ పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఆ పుష్పాలు కూడా అమ్మవారి దగ్గర నుంచి ఆ వాసన స్వీకరించి వాటిలో అవి నింపేసుకుంటున్నాయంట. అలాగా ఆ పుష్పాలకు వచ్చే వాసన వాటికి స్వతహాగా ఆ వాసన లేదు, స్వతహాగా ఆ పుష్పాలకి ఆ వాసన లేదు. అవి అలాగా ఉండి ఆ వాసనని అమ్మవారి దగ్గర స్వీకరించి వాటిలో అలాగా నింపేసుకుంటున్నాయంట. అలాగా ఉన్నాయి అవి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంత బ్యూటిఫుల్. అంటే సృష్టి జరిగిన తర్వాత అలాగా ఆ వాసన నుంచి, అమ్మవారి కేశాల నుంచి అలాగ వచ్చే ఆ వాసన ఈ పుష్పాలు స్వీకరించి వాటిలో ఇముడ్చుకుంటున్నాయంట. అంటే
మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు నా ఈ పంచేంద్రియ కోశాలలో నాకు ఏమీ లేవు. నా యొక్క చెడు వాసనలు ఉన్నాయి. ఇక్కడ ఈ వాసనలు వేరు. నా యొక్క స్వతహాగా నాకు మంచి వాసనలు లేవు ఫర్ ఎగ్జాంపుల్. ఆర్ నా లోపల అసలు వాసనలు కూడా చక్కటి వాసన లేవు. అప్పుడు నేనేం చేయాలి? అమ్మవారి కేశక్రాంతాన్ని మనం చూసుకొని అందులో నుంచి ఉన్న ఆ సుగంధ పరిమళ వాసనాన్ని నా లోపల నేను నింపేసుకోవాలి. ఒక పుష్పములాగా, ఒక పుష్పములాగా. ఎలాంటి పుష్పం మనం అవుతున్నాము? ఒక చెంగల్వ పుష్పము, ఒక చంపక పుష్పము. ఎంత చక్కటి వాసన మన లోపల మనము నింపుకోవచ్చు. సో ఈ ఎలాంటి వాసన? మళ్ళీ అశోక పుష్పము. ఇవన్నీ కూడా ఎందుకు స్పెసిఫిక్ గా చెప్పారు అని అంటే, చెంగల్వ పుష్పము, అశోక పుష్పము, పున్నాగ పుష్పము, ఇవన్నీ కూడా పుష్పాలు మనము కలర్స్ లో ఎప్పుడైతే చూసుకుంటామో ఇవి బేసిక్ కలర్స్ ని, బేసిక్ కలర్స్ వర్ణాన్ని చెప్తా ఉన్నాయి. అవి ఏంటి వర్ణాలు అని అంటే, వి కాల్ ఇట్ యాజ్ ద గ్రీన్, రెడ్ అండ్ బ్లూ బేసిక్ కలర్స్. మనం ఆర్బిజి అని ఇంగ్లీష్ లో ఆర్బిజి అంటారు. రెడ్, బ్లూ అండ్ గ్రీన్. ఈ సీక్వెన్స్ ఇక్కడ వచ్చేసి గ్రీన్, రెడ్, బ్లూ. కానీ ఈ బేసిక్ కలర్స్ అన్నిటితో కూడా ఎప్పుడైతే మిక్స్ అవుతాయో మన సృష్టిలో ఉన్న అన్ని కలర్స్ కూడా ఈ బేసిక్ కలర్స్ ద్వారా వస్తూ ఉన్నాయి. ఆర్బిజి కలర్స్, దే కాల్డ్ as ద ప్రైమరీ కలర్స్. దే ఆర్ కాల్డ్ as ద ప్రైమరీ కలర్స్. మీరు చూడండి, ఇప్పుడు ఈ పుష్పాలని మనం ఆ ప్రైమరీ కలర్స్ ని మనం మన లోపల వేసుకున్నామంటే మన లోపల ఎన్నో కలర్స్ అనేది బయటికి వస్తూ ఉంటాయి. ఇది ఎలాగుంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, అందుకనే గాయత్రి సాధన కూడా చేసినప్పుడు గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలు ఉంటాయి. 24 బీజాక్షరాలు. సో ఇది ఎలాగుంటుంది అని అంటే, ఒక బీజాక్షరం, ఒక బీజం ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మామిడి పండు బీజం ఉందనుకుందాం. ఒక మామిడి పండు బీజం. ఆ మామిడి పండు బీజాన్ని తీసుకొని వచ్చి నేను భూమిలో నాటాను అని అంటే అది ఎలాంటి మొక్కని వస్తుంది అందులో నుంచి అని అంటే మామిడి మొక్క వస్తుంది. ఎలాంటి వృక్షం దాంట్లో నుంచి వస్తుంది అని అంటే మామిడి వృక్షం వస్తుంది. ఎలాంటి ఫలం ఫ్రూట్ అది ఇస్తుంది అంటే మామిడి పండుని ఇస్తుంది. కానీ ఈ బీజాక్షరాలు ఎలాగుంటాయి అని అంటే ఇవి కల్పవృక్ష లాంటి బీజాక్షరాలు. ఈ బీజాక్షరాలు కల్పవృక్షం లాంటి బీజాక్షరాలు. ఒక్క బీజ అక్షరం కూడా నేను సరిగ్గా నా ఈ మనసు, నా మైండ్, నా మనస్సు, నా లోపల అనే ఈ క్షేత్రంలో, అంటే ఒక ఫర్టైల్ ల్యాండ్, నేను ఒక ఫార్మర్ లాగా ఒక్క బీజాక్షరాన్ని కూడా, అంటే ఒక అగ్రికల్చరిస్ట్, ఒక ఫార్మర్ లాగా గనక నేను ఒక్క బీజాన్ని కూడా ప్రాపర్ గా నా మైండ్ లో నేను నాటాను అని అంటే అది కల్పవృక్షం లాంటిది. ఆ ఒక్క సీడ్ నాకు మామిడి పండు అంటే మామిడి పండు ఇస్తుంది, అరటి పండు అంటే అరటి పండు ఇస్తుంది, ఈ పుష్పం కావాలంటే పుష్పాన్ని ఇస్తుంది. ఇట్ విల్ గివ్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్. నా లోపల భయం ఉంటే ఆ భయాన్ని కూడా నిజం చేస్తా ఉంది. నా లోపల చెడు గుణం ఉంటే ఆ చెడు గుణాన్ని కూడా నిజం చేస్తా ఉంది. నా లోపల మంచి గుణం ఉంటే మంచి గుణాన్నే నిజం చేస్తా ఉంది. నా లోపల ఇంకొకరికి 10 మందికి చేయాలి అని అనుకుంటే 10 మందికి చేయాలని చెప్పి చేస్తా ఉంటుంది. నా లోపల ఒక బిజినెస్ యాక్టివిటీ నా లోపల అది చేస్తా ఉంటుంది. ఈ బీజం లక్షణం ఈజ్ లైక్ ద కల్పవృక్షము. అది మామిడి పండు బీజం లాంటిది కాదు. మామిడి పండు కేవలం అది మాత్రమే ఇస్తుంది. ఇది ఎలాంటిది అని అంటే, ఎలాగైతే మనము సమంగా భూమి ఉంది, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విత్తనాలు వేస్తా ఉన్నాము. ఆకాశం నుండి వర్షం పడింది అని అంటే ఆ వర్షానికి ఏమీ తేడా ఉండదు. ఇది మామిడి పండు బీజమా, లేకపోతే సీతాఫలందా, లేకపోతే అరటి పండుదా, లేకపోతే రోజా పువ్వుదా, లేకపోతే లోటస్ ఫ్లవర్, దానికి ఏం సంబంధం ఉండదు. అది అన్నిటికీ కూడా ఆ ఆహారాన్ని ఇచ్చేస్తా ఉంటుంది, ఆ జీవ లక్షణం ఇచ్చేస్తా ఉంటుంది. ప్రకృతి భూమి అలాగే ఇస్తా ఉంటుంది. ఏంటి, ఇక్కడ నాటింది మామిడి పండు అయితే దానికి మామిడి రసం యొక్క క్వాలిటీస్ దాన్ని ఇచ్చేస్తా ఉంది. అక్కడే అదే భూమిలో నాటిన ఒక సీతాఫలానికి ఇస్తే అది సీతాఫలం యొక్క బెనిఫిట్ ఇచ్చేస్తా ఉంది, సీడ్ ఇండివిజువల్. కానీ భూమి మాత్రం అదే. రోజా పువ్వుది రోజా వాసన ఇస్తా ఉంది, ద స్మెల్ విచ్ ఇస్ కమింగ్. జాస్మిన్ ఫ్లవర్ ఉంటే జాస్మిన్ ఫ్లవర్ ఇస్తా ఉంది ప్రకృతి.
అలాంటి ఒక సహజ లక్షణం ఉన్న అమ్మవారి కేశాలు అలాంటి చక్కటి సుగంధ పరిమళాలు ఈ పుష్పాలన్నీ కూడా స్వీకరిస్తున్నాయంట. అంత చక్కగా ఉన్నాయి. ఈ కేశాలు ఎలాగున్నాయి అని అంటే లసత్కచ. లసత్కచ అంటే ఒకటేమో మనము సుగంధం గురించి చూసాము, పుష్పాలకి సుగంధం ఉన్నది కాదు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అమ్మవారి కేశాలకి సుగంధం ఉంది, ఈ సుగంధము పుష్పాలు స్వీకరించి వాటిలో నింపేసుకుంటున్నాయి. అవి నింపుకొని వాటిని అమ్మవారి దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చెప్పి చూస్తున్నాయి. అంటే ఆ సుగంధం అంత బాగుంది, ఆ పరిమళం అంత బాగుంటుంది. దే ఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ దేర్. నా ఆ శిరోజాలు ఫర్దర్ ఎలాగున్నాయి? ఇవి శిరోజాలు, అందులో అలంకరించబడిన లాగా ఉన్నాయి అవి, కానీ అందులో నుంచే అలాంటి ఒక దివ్యమైన సుగంధం పరిమళిస్తా ఉంది. రెండవది ఎలాగుంది అమ్మవారి కేశాలు అని అంటే ప్రకాశించుచున్నాయి. లసత్కచ. ఈ ప్రకాశం ఎలాగ ఉంది అంటే దివ్య తేజస్సు అయిన ప్రకాశం లాగా ఉందంట. ఆ సూర్యోదయం, సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఎలాగైతే ప్రకాశం వస్తా ఉందో ఆ ప్రకాశం అంతా కూడా అమ్మవారి కేశజాలం నుంచి వస్తా ఉంది. అంతమైన ప్రకాశం అలాగా వెదజల్లుతా ఉంటుంది. సో ఇందువల్ల ఈ ప్రకాశంతో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఆదిశంకరాచార్యుల వారు కూడా ఇది ఇందులోనే చెప్తూ ఉన్నారు. ఇది మన సౌందర్య లహరిలో కూడా 43rd శ్లోకంలో ఏమో ఐ థింక్ హీ సేస్ అబౌట్ అమ్మవారి కేశాల గురించి డిస్క్రైబ్ చేశారు. ఎప్పుడైనా మీరు సౌందర్య లహరి రెఫర్ చేస్తే 43rd శ్లోకం అనుకుంటా, యూ కెన్ జస్ట్ రెఫర్ టు దట్. అఫ్ కోర్స్ నేను రాసుకున్నాను ఇక్కడ అమ్మవారిది. సో ఎవరైతే ఈ ఎస్పెషలీ అమ్మవారి ఈ జుట్టుని అంటే ఈ కేశాలని చక్కగా దర్శిస్తారో, అమ్మవారి కేశాలని దర్శించగలుగుతారో ఈ విధంగా ఎలాగా ధ్యానంలో చూసుకున్నప్పుడు ఒకటేమో చక్కటి సుగంధ పరిమళము, తర్వాత ప్రకాశవంతంగా ఉంటుందంట. అది ఎప్పుడో ఒకసారి ఒక ఐ డోంట్ రిమెంబర్, ఒక ట్రైబల్ సాంగ్ ఒకటి ఉండాలి. అది ఎలాగుంటుంది అక్కడ, ఎలా చెప్తారంటే దండాలు దండాలు మానల్ల పోచమ్మ వేవేల శరణాలు శ్రీదేవి మాయమ్మ, దండాలు దండాలు మానల్ల పోచమ్మ వేవేల శరణాలు శ్రీదేవి మాయమ్మ, నింగికెగిరే కురులు వేలాది గాలమ్మ అని ఉంటుంది. అంటే ఎలాగుంటుంది, అమ్మవారు అలాగ వస్తా ఉంటే భూమి పైన అలాగ కూర్చొని ఉంటే ఆవిడ యొక్క కురులు భూమి నుండి ఆకాశానికి అంటుకుంటున్నాయంట. భూమి నుండి ఆకాశం వరకు అమ్మవారి కురులు అలాగున్నాయి. వేవేల శరణాలు శ్రీదేవి మాయమ్మ, నింగికెగిరే కురులు వేలాది గాలమ్మ. పైన ఆకాశాంతం నుంచి పై నుండి అలాగ కురులాగా వస్తుంది చూడండి. అలాంటి తేజస్సు ప్రతిదీ అలాగ వస్తుంది అని అంటే చక 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 మెరుస్తా ఉందంట. అలా మనం ఈ చూసే సూర్యుడి ప్రకాశం కూడా సరిపోవట్లేదంట, అలా ఉంటుంది అమ్మవారి తేజస్సు. ఎప్పుడైతే మనం ఇది దర్శించగలిగితే మన లోపల, శంకరాచార్యులు చెప్తున్నారు, ఇది ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు, మనము మొట్టమొదట అమ్మవారి కేశాల్ని దర్శించగలిగితే మన లోపల అజ్ఞానం పోయి జ్ఞానాలు మనకు రావడం స్టార్ట్ అవుతుంది. అజ్ఞాన తిమిరాలు తొలగిపోతాయి. అన్ని అజ్ఞానాలు, ఎలాంటి అజ్ఞానమైనా సరే అది తొలగిపోతూ ఉంటుంది. తొలగిపోయి మనకు రావడము జ్ఞాన తిమిరాలు. వి విల్ స్టార్ట్ ఫ్రమ్ అజ్ఞాన తిమిరాల నుంచి, అంధకారాల నుంచి మనం జ్ఞాన తేజస్సులో పయనించడం స్టార్ట్ అయిపోతూ ఉంటాం. సో మెయిన్ మనకు తెలిసేది ఏంటంటే అమ్మవారి కబరీబంధ దర్శనము, కబరీబంధనము చాలా ముఖ్యము. కబరీబంధనం అంటే అమ్మవారి యొక్క కేశాలు, ఆ జుట్టుని మనం చూడగలిగితే, అమ్మవారి యొక్క కబరీబంధనం మనం దర్శించగలిగితే
ఎలాగ అయితే ఆ పుష్పాలు వాళ్ళు స్వతహాగా ఏ వాసనాలు కూడా లేకుండా వారు అమ్మవారి యొక్క వాసనాన్ని స్వీకరించాలని తహతహలాడుతుంటారో, అలాగా మనము మన జీవితంలో అమ్మవారి కేశాలను చూసి ఆ వాసనని మన లోపల నింపుకోవాలని ఎలాగైతే మనం తహతహలాడుతున్నామో, ఇప్పుడు ఎలాగైతే మన రజనీ గారు తహలాడుతున్నారు ఏమని, అయ్యో ఎప్పుడెప్పుడు మార్నింగ్ అయిపోతుందా, నేను ఎప్పుడెప్పుడు నా సాధన చేసుకోవాలా, ఎప్పుడెప్పుడు అమ్మవారికి నేను ఈ ఫ్లవర్స్ ఆఫర్ చేయాలా అని ఆ తహతహ ఉంటుంది చూడండి. మీరు స్టార్ట్ అయిపోయారు, యువర్ జర్నీ హ్యాస్ స్టార్టెడ్. సో అది బ్యూటిఫుల్ అండి, అది బ్యూటిఫుల్. ఆ తహతహ ఒక్కసారి వచ్చింది అనుకుందాం. సేమ్ ఇప్పుడు నాగలక్ష్మి గారు కూడా అలాగే వాళ్ళ భర్త చేస్తుంటే వాళ్ళు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మీ ఫేస్ లో ఐ కెన్ సీ దట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, ఆ ఆనందం కనబడుతూ ఉంటుంది. ఆ తహతహ నేను ఎప్పుడెప్పుడు చేస్తానా, ఎప్పుడెప్పుడు ఈ సాధన చేస్తానా, అమ్మవారికి ఎప్పుడెప్పుడు ఆఫర్ చేస్తానా, స్టార్ట్ అయిపోయింది. యువర్ జర్నీ స్టార్టెడ్. సో అక్కడి నుంచి చూడండి, అది మనము మన లోపల నింపేసుకోవాలి. అలాగా ఆ సుగంధాన్ని, ఆ వాసనని మన లోపల నింపేసుకోవాలి. అప్పుడు మన లోపల నుండి బయటికి వచ్చేది అమ్మవారి సుగంధం వస్తూ ఉంటుంది, అమ్మవారి తత్వం బయటపడుతూ ఉంటుంది. అమ్మవారి తత్వం, మొట్టమొదటి తత్వం అమ్మతత్వం, అంటే ప్రేమ. ప్రేమ ప్రేమతత్వం మనకు బయటపడడం స్టార్ట్ అవుతుంది. ప్యూర్ ప్రేమ. మనం దాంట్లో ఇంకోటి ఆశించేది ఏమీ ఉండదు. నాకు వారి నుంచి ఇది కావాలనే ఆశ ఉండదు. నేను కేవలం ప్రేమిస్తాను, దట్స్ ఇట్, ఫినిష్. మనం ఇస్తూ ఉంటాం, అది అమ్మతత్వం, న్యాచురల్. సెకండ్ వచ్చేది కరుణ, వాత్సల్యము. ఆటోమేటిక్ కరుణ రావడం స్టార్ట్ అవుతుంది. ప్రేమతో పాటు కరుణ ఆటోమేటిక్ గా వచ్చేస్తూనే ఉంటుంది. దాంతో పాటు దానికి కావాల్సిన స్కిల్ సెట్స్ మనం ఇవ్వడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది డెఫినెట్ గా. దాంతో పాటు మనకేమవుతుంది, తేజస్సు, అమ్మవారి యొక్క దివ్య తేజస్సు. ఆ అజ్ఞానాలు మనకు నశించిపోయి మన లోపల జ్ఞానం రావడం స్టార్ట్ అవుతుంది. మన లోపల ఉన్న అరిషడ్ వర్గాలు నాశనం అయిపోతూ ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సరి నాశనం అయిపోతాయి. మన ఆత్మకు ఏదైతే స్వచ్ఛంగా ఎలాంటి వాసనలు ఉండవో అమ్మవారి వాసన మనకు ఆ ఆత్మకు అంటుకుపోతాయి. ఈ వాసన, అమ్మవారి వాసన మనకు అంటుకుపోతుంది. అందుకనే చూడండి, మనం ఈ జన్మలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే మనం ఎక్కడో చోట కొన్ని మంచి పనులు చేసి ఉండాలి, మనం అమ్మవారి సాధన చేసి ఉండాలి. అది లేకపోతే ఈ రోజు మనం ఇది చేయాలి అంటే ఇట్స్ రియల్లీ డిఫికల్ట్. ఇన్ని రోజులు మనం చేయలేము. ఇట్స్ డిఫికల్ట్. మధ్యలో ఎక్కడో ఒకటి పుచ్చక్ వెళ్ళిపోతుంది అది. కానీ మనం అది చేయగలుగుతున్నామంటే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంది, అమ్మవారిది కొద్దిగంత వాసన మన లోపల ఉంది, మన ఆత్మకు ఉంది. అందుకనే మనం చేయగలుగుతున్నాము. ఈ వాసనని మనం ఇంకా గట్టిపరచుకోవాలి, ఇంకా గట్టిపరచుకోవాలి. అది గట్టిపరచుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి, సాధన. సాధన, ఆ సాధన మనం చేస్తూ ఉంటే మనం ఈ ఏమీ వాసన లేని పుష్పంలో మనం అమ్మవారి యొక్క వాసనాన్ని నింపుకోగలుగుతాము, అమ్మవారి కబరీబంధనాన్ని దర్శనం చేయగలుగుతాము, అమ్మవారి తేజస్సుని మనం మన జీవితంలో నింపుకోగలుగుతాము. ఇది చాలా చాలా ముఖ్యమైన నామము. ఎలాగైతే బేసిక్ కలర్స్ గ్రీన్, రెడ్ అండ్ బ్లూ, ద ప్రైమరీ కలర్స్ ని మిక్స్ చేస్తే అన్ని రాగాలు, అన్ని కలర్స్, అన్ని వర్ణాలు మనము క్రియేట్ చేయగలుగుతాము. అలాగే ఎప్పుడైతే ఈ నామ సాధన మనం చేయగలుగుతామో ఈ బేసిక్ క్వాలిటీస్ మన లోపల రావడం స్టార్ట్ అయిపోతుంది. మన లోపల అమ్మవారి ఈ బేసిక్ క్వాలిటీస్ మన లోపల రావడం స్టార్ట్ అయిపోతుంది. ఈ బేసిక్ క్వాలిటీస్, ప్రైమరీ క్వాలిటీస్ ద్వారా మనం ఎనీ అదర్ క్వాలిటీస్ మనం మన లోపల డెవలప్ చేసుకోవచ్చు. ఆ బేసిక్ వర్ణము అంటే దేర్ ఆర్ డిఫరెంట్ మీనింగ్స్. వన్ ఆఫ్ ద మీనింగ్ ఇస్ కలర్స్. ఆ వర్ణ మన లోపల we will be able to define different types of qualities. మీరు ఒక చక్క సంగీతం నేర్చుకుంటున్నారు ఆర్ నేర్పిస్తున్నారు, అది ఒక వర్ణ, అది ఒక కళ. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫార్మ్స్ ఆఫ్ అమ్మవారి బ్లెస్సింగ్స్. మీరు దాంతో పాటు యు ఆర్ ఆల్సో ఏ గుడ్ టీచర్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ క్వాలిటీ కూడా వచ్చేస్తూ ఉంటుంది. మీరు దాంతో పాటు యూ విల్ బి ఏబుల్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆల్సో, అది కూడా వచ్చేస్తుంది. దాంతో పాటు మీరు ఇంట్లో అన్ని చక్కగా యూ విల్ బి ఏబుల్ టు టేక్ కేర్ వెరీ నైస్లీ, ఆ క్వాలిటీ కూడా వచ్చేస్తుంది. 10 మందితో మీరు చక్కగా అహంకారం లేకుండా మీరు మాట్లాడగలుగుతారు. యుల్ బి ఏబుల్ టు డిస్కస్. ఎవరు వచ్చినా కానీ కూడా మీరు ప్రేమతో చూడగలుగుతారు. వాళ్ళకి ఏం కావాలా అని చెప్పేది చూసే కన్నా నేనేమి ఇవ్వగలనా అని చెప్పి చూడడం స్టార్ట్ చేస్తారు.
ఆ క్వాలిటీస్ అన్ని కూడా న్యాచురల్ గా మీ లోపల రావడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సాధన సాధన సాధన. బేసిక్ కలర్స్, ఆ బేసిక్ గ్రీన్ బ్లూ రెడ్ ఆర్ ఆర్బిజి అంటాం, రెడ్ బ్లూ గ్రీన్, ఆర్ ఈ సీక్వెన్స్ లో చూసుకుంటే గ్రీన్ రెడ్ బ్లూ, ఆ కలర్స్ అన్ని కూడా ప్రైమరీ కలర్స్ మన లోపల రావడం స్టార్ట్ అయిపోతా ఉంది. సో ఈ నామము ద్వారా అమ్మవారిది మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి మీరు రాసుకోండి. మెయిన్ బెనిఫిట్, మనలోని అజ్ఞాన తిమిరాన్ని, మనలోని అజ్ఞాన తిమిరాన్ని తరిమి, అంటే తరిమి కొట్టడం, తరిమి ప్రజ్ఞానవంతుల్ని మనం చేస్తుంది. మనలోని అజ్ఞాన తిమిరాన్ని తరిమి మనల్ని ప్రజ్ఞావంతుల్ని చేస్తుంది ఈ నామ సాధన వలన. ఆఫ్ కోర్స్ ఆడవాళ్ళు ఈ నామాన్ని సాధన చేశారు అని అనుకుంటే, ఈ ఎస్పెషలీ ఈ తలకట్టు శిరోజాల సుగంధాన్ని, ఈ పరిమాణాలు వెదజల్లాలి అని అంటే ఆడవాళ్ళు అమ్మవారిని చంపకాశోగ పున్నాగ సౌగంధికల సత్కచాయై నమః అని సాధన చేసుకుంటే వాళ్ళ అంటే వాళ్ళ శిరోజాలు, సారీ నాట్ పక్ష, శిరోజాలు కూడా చక్కగా అలాంటి ఒక తేజస్సుతో, అలాంటి ఒక సుగంధంతో చక్కగా దే విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ బెనిఫిట్. దిస్ ఇస్ ఫర్ ఫీమేల్స్. కానీ అందరికి కూడా మెయిన్ వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే ఈ అజ్ఞాన తిమిరాన్ని తరిమి కొట్టడము. ఊరికే మామూలుగా అలాగారే నువ్వు పో అని చెప్పడం కాదు, తరిమి కొట్టడం. అంటే పరిగెత్తి కొట్టిస్తారు చూడండి, అలా పరిగెత్తి కొట్టించడము. ఈ అజ్ఞానాన్ని మన నుంచి తీసేసి అక్కడ మనకు ప్రజ్ఞ. ఇప్పుడు జ్ఞానము వేరు, ప్రజ్ఞ వేరు. జ్ఞానము చాలా మందికి ఉంటుంది, కానీ ప్రజ్ఞానం ఉండదు. అంటే దే విల్ నాట్ హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ దట్ నాలెడ్జ్. నాలెడ్జ్ అందరికీ కూడా ఉంటుంది, కానీ ఆ అప్లికేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ అది ప్రజ్ఞ. ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర కూడా ఉంటుంది, ఎవ్రీబడి విల్ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్, ఎవ్రీబడి విల్ హ్యావ్ ది నాలెడ్జ్. కానీ ఆ నాలెడ్జ్ ని ఎలా అప్లై చేయాలి, ఏ మూమెంట్ లో ఎలాగ అప్లై చేయాలి అనేది ప్రజ్ఞావంతము, అంటే విజ్డమ్. ఆ విజ్డమ్ ని ఎలాగ అప్లై చేయాలి, నాకు ఒక కనెక్షన్ ఉంది, ఆ కనెక్షన్ తో నేను ఇలాగ యూటిలైజ్ చేయాలి, ఎలా తెలుస్తుంది? ప్రజ్ఞావంతము అమ్మవారి నామ సాధన వల్ల తెలుస్తూ ఉంది. సో దిస్ ఇస్ ద మేజర్ బిగ్ బెనిఫిట్ వాట్ వి విల్ గెట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ నామ సాధన, 13వ నామ సాధన, విచ్ ఇస్ ఏంటది, మన చంపకాశోగ పున్నాగ సౌగంధికల సత్కచాయై నమః అనేది. సో మొత్తం మీద నేను అర్థాలు చెప్తాను, మీరు సింపుల్ గా రాసేసుకోండి, 1, 2, 3. ఒకటి, మొట్టమొదటి అర్థం ఏంటి అంటే సంపంగి, అశోక, పున్నాగ, చెంగల్వ ఈ పుష్పములు పరిమళించే శిరోజ సంపద కలిగినది. సంపంగి, అశోక, పున్నాగ, చెంగల్వ పుష్పముల పరిమళంచే శిరోజ సంపద కలిగినది. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ సుగంధాలన్నీ కూడా అమ్మవారి కేశాలకు ఉన్నవి, పుష్పాలకు ఉన్నాయి కాదు. ప్లీజ్ యూ మస్ట్ అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్. నేను అందుకనే పదే నేను అది నొక్కి చెప్తున్నాను. ఈ పుష్పాలకు ఉన్న వాసన పుష్పాలవి కావు, ఈ వాసనలు అమ్మవారి కేశాలన్నీ, అమ్మవారి కేశాలు. అందుకనే చూడండి, మీరు ఈ పుష్పాలు ఎప్పుడైతే మనం ఆఫర్ చేస్తున్నామో, పుష్పాలను చూస్తున్నామంటే అందుకు వాటికి మనం నమస్కారం చేసుకుంటాం. ఎందుకంటే దే హ్యావ్ గ్రోన్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ కి అవి ఆ అమ్మవారి ఆ వాసన వాటిలో నింపుకోగలిగాయి. మనం అది అర్థం చేసుకోవాలి. నేను ఊరికే పుష్పాన్ని ఆఫర్ చేస్తున్నాను అంటే కాదు, వాటి లోపల క్వాలిటీని మనం గుర్తించి అలాగా మనం ఆఫర్ చేయాలి. లేకపోతే వాట్ ఈస్ ద యూస్? ఆ పుష్పాన్ని మనం చూస్తున్నామంటే, అరే ఆ పుష్పం ఎంత సాధన చేసింది, ఎంత సరెండర్ చేసింది అమ్మవారికి. ఇట్ హస్ సరెండర్డ్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్లీ. తన ఐడెంటిఫికేషన్ లేదు అక్కడ, ఆ పుష్పానికి తన సొంత ఐడెంటిఫికేషన్ లేదు. అది కేవలం అమ్మవారి యొక్క ఆ పరిమళాన్ని వాటిలో నింపేసుకుంది. అది it has got its name because of అమ్మవారి ఆ పుష్పం యొక్క ఆ క్వాలిటీ. లేకపోతే దానికి ఆ పేరు కూడా లేదు. మనం ఈ మాట చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. ఇది దట్స్ ద డీప్ మీనింగ్ ఇన్ ఇట్.
అందుకని ఆ పుష్పాన్ని మనం చూస్తున్నామంటే అలాగా చూడాలి. అంటే ఒక సంపంగి ఆ స్మెల్ దానికి ఒరిజినల్ గా లేదు, అది అమ్మవారిది. సో అది తీస్తున్నాము అని అంటే మనం ఎంత ప్రేమతో చూస్తాం చూడండి. అప్పుడు అరే సంపంగి పువ్వు నేను పట్టుకున్నాను అని అంటే, అరే అమ్మవారి కేశాలని నేను తీస్తున్నానే, ఇంత చక్కగా ఆఫర్ చేస్తున్నానే, నాకు ఎంత అదృష్టం. ఏమండి మీరు అది అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకొని ఆ పుష్పాన్ని మనం టచ్ చేస్తున్నాం, తీసుకుంటున్నామంటే అంత మనము దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అమ్మవారి కేశాన్ని టచ్ చేసే ఒక అవకాశం మీకు కలిగిందని మీరు సంతోషించాలి. షుడ్ బి దట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దట్. అరే ఒక చెంగల్బ పుష్పం, ఒక అశోక పుష్పాన్ని తీసుకున్నారు, ఆహా ఎంత ఆనందంగా ఉంటుంది. అమ్మవారి కేశాలని మీరు స్పర్శిస్తున్నట్టుగా లెక్క. ఎందుకంటే అవి అంత సాధన చేసాయి ఆ పుష్పాలు. వాటి సొంత నేమ్ ఏం లేదు వాటికి, వాడు అవన్నీ కూడా నింపేసుకున్నాయి అందులో. అలాంటి ఒక భావన చూడండి, పుష్పానికి అంత వాల్యూ ఉంది ఈ పుష్పాలకి. సో అందుకనే ఇది మనం డీప్ గా అర్థం చేసుకోవాలి. వాటిని ఊరికే అలా తీసేసి ఇలా పడేసామా అలాగా ఉండదు, అలాగా ఉండదు. సో సంపంగి, అశోక, పున్నాక, చెంగల్బ పుష్పాల యొక్క చక్కటి ఆ సుగంధాలని అమ్మవారికి శిరోజ సంపదకు కలిగినది. ఇది ఎప్పుడు కూడా దృష్టిలో మనము ఉంచుకోవాలి. రెండవది సంపంగి మొదలైన పువ్వుల సుగంధాన్ని చేకూర్చగల శిరోజ సంపద కలిగినది. సంపంగి మొదలైన పువ్వులకు సుగంధాన్ని చేకూర్చగల శిరోజ సంపద కలిగినది. అంటే ఆ పుష్పాలకే ఆ వాసనను అమ్మవారి శిరోజాల ద్వారా వస్తుంది అని చెప్పి అర్థం. పుష్పాలకు సొంతంగా ఏమి. ఇప్పుడు నిరంజన్ ఉన్నాడు, నిరంజన్ అలాగా ఒక పుష్పం లాగా ఒక సంపంగి పువ్వులాగా మారగలిగాడు అని అంటే అంటే ఐ రియలీ థ్యాంక్ మై పేరెంట్స్ ఆల్సో. నాకు ఒక చక్కటి పేరుని నాకు ప్రసాదించారు వాళ్ళు. అమ్మవారి పేరు కూడా ఉంది నిరంజన అని చెప్పేసి. సో ఇట్స్ ఎ బ్లెస్సింగ్. నిజంగా నేను సమ్ టైమ్స్ ఐ రియలీ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్. ఇంకొకటి కూడా నేను ఒక దగ్గర ఇక్కడ చూశాను, అమ్మవారి 10 బీజాక్షరాల్లో గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాల్లో 10వ బీజము నిరంజన బీజము. అండ్ ఇఫ్ ఐ సీ ఆల్సో అబ్జర్వ్ దట్ ఐఎమ్ బోర్న్ ఆన్ 10th డే. మళ్ళీ చూసుకుంటే పౌర్ణమి రోజు పుట్టాను. అంటే అమ్మవారు నన్ను ఎంతలా బ్లెస్ చేసింది చూడండి. పౌర్ణమి రోజు పుట్టాను, అది కూడా ఇలాగా కార్తీక పౌర్ణమి రోజు నాకు ఈ జన్మను ప్రసాదించి. సో ఎనీ వే ప్రతిసారి చూస్తే ఎన్ని విధాలుగా నాకు అమ్మవారు బ్లెస్సింగ్ ఇచ్చారు అని అంటే, అరే నిరా నువ్వు రారా, వచ్చి నీ సాధన చేసుకో ఇక్కడ, యు కమ్ అండ్ దెన్ డూ యువర్ సాధన. ఎంత చక్కటి అసలు విషయం అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్, ఇట్స్ అ వెరీ బిగ్ బ్లెస్సింగ్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ శివరంజని గారు ఆల్సో, బికాస్ మీరు ఇలాగ నాకు ఇనిషియేట్ అంటే ఇది మనం చేద్దాం సార్ ఇలాంటిదని అనకపోయిన ఉంటే బహుశా ఐ వుడెంట్ హావ్ డన్ ఇట్. అంటే ఇది ఒక సాధన, నేను ఇది చేస్తున్నాను అని అంటే ఇన్ ఎ వే ఐ షుడ్ థ్యాంక్ శివరంజని గారు. ఐ షుడ్ థ్యాంక్ అమ్మవారి సంకల్పం సార్. చూడండి అలాగా రావడము ఈజ్ అన్ అదృష్టం. అంటే ఒక మీ ద్వారా నన్ను ఈ లైన్ లో ఇంకా స్ట్రాంగ్ గా పెట్టారు. నువ్వు ఏం చేసుకున్నా కానీ వన్ మోర్ థింగ్ యూ డూ, కమాన్, ఎంత చక్కగా అది ఉంది చూడండి. సో అది ఇస్ ద బ్లెస్సింగ్ అండి, ఇట్స్ బ్లెస్సింగ్. సో మూడవది రాసుకొని ఇంపార్టెంట్, ఈ ప్రధాన వర్ణాలైన ఆకుపచ్చ, ఎరుపు, నీలము, ఈ రంగులు కల పుష్పాలను ధరించిన కేశ సంపద గలది. అండ్ ఆఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్, అది స్టార్ మార్క్ పెట్టి రాసుకోండి. మనలోని అజ్ఞాన తిమిరాలను తొలగించి, మామూలుగా కాదు, అజ్ఞాన తిమిరాలని తరిమి నా దగ్గరికి, అరే నా బిడ్డల దగ్గరికి వస్తావా నువ్వు అని చెప్పేసి తరిమి కొడుతుంది చూడండి. యశోదామ్మ వారి కృష్ణుని దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళని తరిమి కొట్టినట్టుగా మన లోపల ఈ అహంకారాలు, ఈ అరిషడ్వర్గాలు, ఇలాంటి అజ్ఞానాలు అన్ని మన లోపల వస్తే వాటిని తరిమి కొట్టి పంపించేస్తుంది తల్లి. అలాంటిది తరిమి కొట్టి పంపించేసి ఆ స్థానంలో ఆ అజ్ఞాన తిమిరాలని తరిగించి ప్రజ్ఞావంతుల్ని చేస్తుంది. మనం ప్రజ్ఞావంతుల్ని అంటే యు బికమ్ అ వైజ్ పర్సన్, అ విజ్డమ్ ఓరియంటెడ్ పర్సన్. ఎక్కడ మనం దాన్ని ఎలా అప్లై చేయాలి మనకు తెలియకుండానే మన లోపల ఒక ప్రజ్ఞ బయటికి రావడం స్టార్ట్ అయిపోతా ఉంటుంది.
we will not know from where you we are getting that wisdom, but it will come. అది బ్యూటిఫుల్. సో ఇలాగా మొత్తానికి ఇది 13వ నామము చాలా ఇంపార్టెంట్ నామం. చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ మనం దాన్ని డీప్ గా అర్థం చేసుకోగలిగితే చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. చాలా సింపుల్ గా ఉంటుంది నామము. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ, చాలా సింపుల్. ఏముంది, పుష్పాలు ఉన్నాయి, ఏంటది, శిరోజాలు కాదు. ఎంతో డీప్ మీనింగ్ ఉంటుంది. మనం ఆ పుష్పాల యొక్క క్వాలిటీ, వాటికి ఏమీ ఉండదు అసలు, వాళ్ళు స్వతహాగా ఏమీ ఉండదు, నాకు స్వతహాగా ఏమీ ఉండదు. అమ్మవారి పాదాన్ని నేను పట్టుకొని అమ్మవారి యొక్క వాసన నాలో నింపుకోగలగాలి. ఈ ప్లెయిన్ షర్ట్ వైట్ లో నేను అన్ని నేను అమ్మవారి ప్రేమను దాంట్లో నింపుకోగలగాలి. అది నా సాధన, అది నా ప్రయత్నం, అదే నా కాన్స్టెంట్ సాధన. అది మనం ఇక్కడ నుంచి నేర్చుకోవాలి. దట్ ఈస్ ది కీ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఇంపార్టెంట్ నామము, చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచాయై నమః అనేది ఇది. సో ఇంతటితో మనకు 13వ నామము మనం అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేశాం ఈరోజు. భవసా ఇది ఎలాగుంటుందంటే, అడుగులు అడుగులు నీ మననం, మనసులు మనసులు నీ మననం, జపమై తపమై నీ మననం, అడుగు అడుగు అడుగున నీతో గమనం, నీ చోటికి రాలేనని నా గూటికి వచ్చావా, నీ గుడిలో రాలేనని నా మదిలో వెలిసావా, నీ చోటికి రాలేనని నా గూటికి వచ్చావా, నీ గుడిలో రాలేనని నా మదిలో వెలిసావా, నీ గుడిలో రాలేనని నా మదిలో వెలిసావా, అడుగులు అడుగులు నీ మననం, జపమై తపమై నీ మననం, అడుగు అడుగు అడుగున నీతో గమనం. బాగుంది సార్. కాళిదాసు కానమ్మ కవితలేమి ఇవ్వలేను, కాళిదాసు కానమ్మ కవితలేమి ఇవ్వలేను, కానీ నా ఊపిరి ఉలితో నీ ప్రతిమ నాలో నిలుపగలను. కాళిదాసు కానమ్మ కవితలేమి ఇవ్వలేను, నా ఊపిరి ఉలితో నీ ప్రతిమ నాలో నిలుపగలను, నా ఊపిరి ఉలితో నీ ప్రతిమ నాలో నిలుపగలను, అడుగులు అడుగులు నీ మననం, జపమై తపమై నీ మననం, అడుగు అడుగు అడుగున నీతో గమనం. అలాగా వెళ్తుంది. That's how it will be going on. So let's travel this journey and చక్కగా సాధన చేసుకుంటూ we will travel. Thank you. So we will again meet on Tuesday కలుద్దాం. తర్వాత ట్యూస్డే రోజు we will be seeing the 14th నామము. కానీ ఆ రోజు మనం ఏం చేద్దాము అని అంటే, వన్ రిక్వెస్ట్ వాట్ ఐ హ్యావ్ ఫర్ యూ ఇస్, ఒకసారి అన్ని మొదటి నామము నుంచి 13వ నామము మీరు మళ్ళొకసారి రివ్యూ చేసుకోండి. అన్ని కుదిరితే ఒకసారి అన్ని వీడియోస్ కూడా ఒకసారి మళ్ళొకసారి చూడండి. ఆ అర్థాలు మీరు మళ్ళొకసారి తెలుసుకోండి. ఎందుకంటే మనము మన లోపల నింపుకునే ఒక సమయం వచ్చింది. మనం ఆ అవేర్నెస్ మళ్ళీ మన లోపల మనం నింపుకోవాలంటే కాన్స్టెంట్ అవేర్నెస్, రెగ్యులర్ అవేర్నెస్. ఒకసారి చూసేసాను, ఒకసారి వినేసాను అంటే సరిపోదు, ఒకసారి చదివేశాను సరిపోదు. అది నా లోపల నిండేంత వరకు నేను దాని వెనకాల సాధన చేయాలి. ఐ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ దట్. ఒక్కొక్క నామం చూడండి, ఒక 5-10 నిమిషాలు ఆ నామంతో పాటు కూర్చొని ఒక ధ్యానం చేసే ప్రయత్నం చేయండి. ఆ అర్థం ఏదైతే ఉందో, మనం ఆ అర్థాన్ని ఏదైతే చూసామో ఆ అర్థాన్ని మళ్ళొకసారి మనము నెమరవేసుకొని
దాన్ని ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు కుదిరితే ఒక్కొక్క నామంతో పాటు కూర్చోండి. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు కూర్చోండి. ఆ నామాన్ని మన లోపల నిక్షిప్తం చేసుకోండి. యు ఇంటర్నలైజ్ ద మీనింగ్ ఆఫ్ దట్. మన లోపల చేయండి. ఎందుకంటే మనకి ఈరోజు ఫ్రైడే, సాటర్డే, సండే, మండే 4 రోజులు ఉన్నాయి మనకు. 4 రోజులు 13 నామాలు, అంటే రోజుకి ఒక 4 నామాలు మీరు చేశారు అని అనుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఒక 4 నామాలు మీరు విని కానివ్వండి, లేకపోతే తెలుసుకొని కానివ్వండి, లేకపోతే మళ్ళీ మీ నోట్స్ ఒకసారి రివ్యూ చేసుకొని వాటిని మళ్ళొకసారి మీ లోపల నింపుకోండి. అప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే, బై ద టైమ్ వీఆర్ కమింగ్ ఆన్ ట్యూస్డే we will start seeing the next thing. సో ఆ రోజు మీరు మీ స్వతహాగా మీరు చెప్పండి, ఒక్కొక్క నామానికి మీరు ఎలాగ అర్థం చేసుకున్నారు ఏమిటి. ఐ విల్ లిసన్ టు యూ ఆన్ దట్ డే. ఎందుకంటే మనం సాధన పరంగా చూస్తున్నాం, ఇది కేవలం నేను చెప్పడమో లేకపోతే మీరు వినడమో అలా మనం చూడట్లేదు. మనం ఎంత అర్థం చేసుకున్నాము, దాని వెనకాల మనం ఏం సాధన చేశామో, మెడిటేట్ చేసామా లేదా ఆ నామం పైన, అది ముఖ్యం. లేకపోతే మనం ఇది డిస్కస్ చేయడం వల్ల పెద్దగా నాకు ఉపయోగం ఉంటుందేమో, ఐ విల్ హ్యావ్ బెనిఫిట్, కానీ మీకు బెనిఫిట్ ఉండాలి కదా. లేకపోతే మై పర్పస్ ఇస్ నాట్ సర్వ్డ్. ఓన్లీ 50% నేను నా పని చేసినట్టు లెక్క, ఇంకో 50% నేను మీతో చేయించాలి కదా. మీన్స్ అది కూడా నా రెస్పాన్సిబిలిటీ కదండి. అమ్మవారి ద్వారా ఇఫ్ ఐఎమ్ టేకింగ్ డూయింగ్ దిస్, నేను ఇంత ఎఫర్ట్ పెడుతున్నానంటే లేకపోతే నా 50% నేను చేయనట్టే లెక్క. నేను చేయనట్టే లెక్క. అది చేయలేకపోతే వాట్ ఈస్ ద యూస్, నేను చేసి వేస్ట్. సో అలా కాకుండా మీరు కూడా చక్కగా అది ఒక్కొక్క నామాన్ని చూడండి. ఆ రోజు ఒక్కొక్క నామాన్ని మీరు నాకు క్లుప్తంగా చెప్తూ ఉండండి. శివరంజని గారు మీరు, నాగలక్ష్మి గారు మీరు, అలాగే లలిత గారు, మన కామేశ్వర్ గారు వచ్చారంటే కామేశ్వరి గారు, ఇఫ్ షీఈస్ ఎనీహౌ వీడియో నేను తర్వాత పంపిస్తాను కాబట్టి షీ కెన్ ఆల్సో లిసన్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు దట్. సో ట్యూస్డే రోజు మనం అది చూద్దాము ఒకసారి, ఏమంటారు? ఓకేనా? సాధన అలాగే మనకు ముందు జరుగుతుంటే చాలా బాగుంటుంది. ఇట్ విల్ బి వెరీ నైస్. అండ్ దిస్ ఇస్ శ్రావణ మాసము, మనం ఒక చక్కటి సాధన చేసిన వాళ్ళలాగా ఉంటాము. ఇది దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ మంత్ర సాధన కైండ్ ఆఫ్ స్టఫ్. ఓకే, వి విల్ ఎలివేట్ టు హయ్యర్ లెవెల్స్, నెక్స్ట్ హయ్యర్ లెవెల్స్. ఓకేనా? సో విత్ దట్ కమిట్మెంట్, ఏమంటారు నాగలక్ష్మి గారు? మీరేమంటారు లలిత గారు? ఇవాళ నాకు అదృష్టంగా సంపెంగ పువ్వులు కూడా దొరికాయి సార్. దాంతో నేను లక్ష్మి అష్టోత్తరం కూడా చేసుకున్నాను. ఇంకా ఇది వినడంతో నాకు ఇంకా బాగా అనిపిస్తుంది సార్. చూడండి, అమ్మవారు విల్ సెండ్ ద డీప్ మీనింగ్స్. కోఇన్సిడెన్స్, అమ్మవారు విల్ సెండ్ ద డీప్ మీనింగ్ మనకు పంపించేస్తుంది. ఆల్రెడీ మెసేజ్ ముందే పంపించేస్తుంది. మనం దాన్ని అర్థం చేసుకునేదే ఆలస్యం. మనం దాని అర్థం, అండ్ అరే నీకు ఇది ఆల్రెడీ పంపించాను చూడు, దీని అర్థం ఇది అని చెప్తా ఉంటుంది తర్వాత. వెరీ నైస్ అండి. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ యూ శివరంజని గారు. చూసి చాలా ఆనందం వేసింది నాకు ఈ రోజు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ. బాయ్. స్వస్తి. నమస్తే.